హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 163 పాయింట్స్ డౌన్ అయి 55,629 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 46 పాయింట్స్ ఫాల్ అయి నిఫ్టీ 46 పాయింట్స్ డౌన్ అయి 16,569 దగ్గర క్లోజ్ అవ్వడం జరిగింది. ఇవాళ మార్కెట్ ఓపెనింగ్ ఎస్జిఎక్స్ నిఫ్టీ కంటే కూడా ఇంకా కొంత ఎక్కువ గ్యాప్ అప్లోనే అయింది. అండ్ ఓపెనింగ్ తర్వాత కొంతవరకు సస్టైన్ అయినా మన మార్కెట్స్ అక్కడి నుంచి స్ట్రాంగ్ గా ఫాలో అవడం జరిగింది. అండ్ ప్రీవియస్ గా మనం గమనిస్తున్న 16,650 రెసిస్టెన్స్ కంటే నిఫ్టీ అబోనే ఓపెన్ అయింది. అక్కడి నుంచి ఒక 10 పాయింట్స్ దగ్గరగా ర్యాలీ అయ్యి అక్కడి నుంచి నిఫ్టీ కరెక్ట్ అయితే గమనిస్తే బ్యాంక్ నిఫ్టీ వెళ్ళిన హై 36,249 అండ్ మనం నిన్నటి సెషన్లో మాట్లాడుకున్న రెసిస్టెన్స్ 36,250 అరౌండ్ ఈ లెవెల్ దగ్గర నుంచి నియర్లీ 800 పాయింట్స్ దగ్గరగా బ్యాంక్ నిఫ్టీలో ఒక స్ట్రాంగ్ కరెక్షన్ అయితే కనిపించడం జరిగింది. ఇఫ్ ఇన్ కేస్ మార్కెట్స్లో ఇలా వచ్చిన కరెక్షన్ అంతా ఎక్స్పైరీ రీజన్తో అయితే కమింగ్ డేస్లో మార్కెట్లో అగైన్ స్ట్రెంత్ అయితే కనిపించాలి. ఏషియన్ మార్కెట్స్ మోస్ట్లీ మనకి గ్రీన్ గానే ఉన్నాయి. యూఎస్ మార్కెట్స్ ప్రీవియస్ క్లోజ్ మనకి రెడ్ గా ఉంది. అండ్ ఎస్జిఎక్స్ నిఫ్టీ కూడా నియర్లీ 20 పాయింట్స్ దగ్గరగా గ్యాప్ అప్ లో ఓపెన్ అవుతుంది నిఫ్టీ అనేలాగా ఇండికేషన్ అయితే ఇస్తూ ఉంది. కానీ నిఫ్టీ నియర్లీ 70 పాయింట్స్ దగ్గరగా గ్యాప్ అప్లో అయితే ఓపెన్ అయింది. చాలా స్ట్రాంగ్ గ్యాప్ అప్. దానికి మెయిన్ రీజన్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ రిలేటెడ్గా నిన్న మనకు ఒక అప్డేట్ అయితే వచ్చింది. అండ్ అప్డేట్ రాగానే ఇది పాజిటివ్ ఫర్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అని కూడా నిన్న 7:40 అరౌండ్ మీకు నేను టెలిగ్రామ్లో అప్డేట్ చేశాను. ఎఫ్ఐఎస్ నెట్ సెల్లర్స్ గానే ఉంటున్నారు, డిఐఎస్ నెట్ బయర్స్ గానే ఉంటున్నారు. అండ్ ఎఫ్ఎన్ఓ యాక్టివిటీలో కూడా ఒక స్ట్రాంగ్ చేంజ్ లాంగ్ ఆర్ షార్ట్ సైడ్ కనిపించట్లేదు. అండ్ ఆప్షన్ డేటాలో కూడా సిగ్నిఫికెంట్ డేటా అయితే కనిపించట్లేదు. ప్రీవియస్ డేస్ నుంచి కూడా ఎఫ్ఐఎస్ ఎఫ్ఎన్ఓ యాక్టివిటీలో కానీ ఈవెన్ ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ లో సెల్ చేస్తున్నా బై చేస్తున్నా అందులో ఒక స్ట్రెంత్ అయితే కనిపించట్లేదు. మోస్ట్లీ మార్కెట్ ఒక రేంజ్ లోనే ఉంటుందని ఒక డైరెక్షన్ ఈక్విటీ అలాగే ఎఫ్ఎన్ఓలో ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ చూపిస్తున్న యాక్టివిటీ బట్టి మనకు అర్థమవుతుంది. ప్రీవియస్ గా మెయింటైన్ చేస్తున్న వ్యూనే మెయింటైన్ చేశాను. అండ్ ఇంట్రాడేకి పాజిటివ్ వ్యూ తీసుకున్నాను బికాస్ డేటాలో ఎక్కడ నెగిటివ్ సెంటిమెంట్ కనిపించలేదు. అండ్ నిఫ్టీతో కంపేర్ చేస్తే బ్యాంక్ నిఫ్టీ రీసెంట్ డేస్ లో ఎక్కువగా పెరగలేదు. సో ఇప్పుడు హెచ్డిఎఫ్సి బ్యాంక్ రిలేటెడ్ ఒక పాజిటివ్ అప్డేట్ వచ్చింది కాబట్టి అది బ్యాంక్ నిఫ్టీ యొక్క సెంటిమెంట్ ని పాజిటివ్ గా టర్న్ చేస్తుందని ఎక్స్పెక్ట్ చేశాను. బట్ ఏ పాజిటివ్నెస్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేసామో అది ఓపెనింగ్ లోనే మార్కెట్ లో రిఫ్లెక్ట్ అయింది. అక్కడి నుంచి కొంతవరకు ర్యాలీ అక్కడి నుంచి కరెక్షన్ వచ్చింది. అండ్ ఇవాళ వచ్చిన కరెక్షన్ అండ్ ఓవరాల్ మార్కెట్ ఒక సెంటిమెంట్ మాట్లాడితే రీసెంట్ డేస్ లో మార్కెట్ చాలా స్ట్రాంగ్ గా ర్యాలీ అవుతుంది. గ్లోబల్ మార్కెట్స్ అంతా న్యూట్రల్ గా ఉంటున్నా ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ లో ఇలా స్ట్రాంగ్ ర్యాలీ కనిపిస్తుంది. అండ్ గమనిస్తే రీసెంట్ డేస్ లో ర్యాలీ అవుతున్నవన్నీ కూడా లార్జ్ క్యాప్ స్టాక్స్. చాలా డేస్ బ్యాకే ఒకవేళ మీ పోర్ట్ఫోలియోలో మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ ఎక్కువగా ఉంటే లార్జ్ క్యాప్స్ కూడా ప్రిఫరెన్స్ ఇవ్వండి. అప్పుడైతేనే పోర్ట్ఫోలియో మనకి బ్యాలెన్స్డ్గా ఉంటుంది. అండ్ కమింగ్ డేస్లో వచ్చే వోల్టాలిటీని కూడా పోర్ట్ఫోలియో తట్టుకుంటుందని మల్టిపుల్ టైమ్స్ మాట్లాడుకున్నాం. సో ఇవాళ మార్కెట్లో వచ్చిన కరెక్షన్ ఎక్స్పైరీ రిలేటెడ్గా ఉన్న ఫాలో అయితే కమింగ్ డేస్లో ఈ ఫాల్ కవర్ అవ్వాల్సి ఉంటుంది. ఆఫ్టర్ ఎక్స్పైరీ కవర్ అవ్వాల్సి ఉంటుంది. బట్ మార్కెట్ 16,240 లెవెల్ని బ్రేక్ చేసి క్లోజ్ అవ్వనంత వరకు కూడా సస్టైన్ అవ్వనంత వరకు కూడా నేను మార్కెట్ రిలేటెడ్గా పాజిటివ్ వ్యూనే కంటిన్యూ చేస్తున్నాను. అండ్ ఆగస్ట్ 19 మీన్స్ రేపు మనకి మార్కెట్కి హాలిడే. ఇవే కాదు ఈ ఎండింగ్ వరకు మనకి స్టాక్ మార్కెట్ ఏ డేస్ లో క్లోజ్ అయి ఉంటుందన్న డేట్స్ కూడా మీకు స్క్రీన్ పైన కనిపిస్తూ ఉంటాయి. ఫస్ట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ గురించి మాట్లాడుకోవాలి. హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఓపెనింగ్ చాలా స్ట్రాంగ్ అయింది. అండ్ ఎంత గెయిన్స్ తో అయితే ఓపెన్ అయిందో నియర్లీ ఆ గెయిన్స్ అన్నింటిని వైప్ అవుట్ చేస్తూ నెగిటివ్ కి హెచ్డిఎఫ్సి బ్యాంక్ మూవ్ అవడం జరిగింది. కానీ అగైన్ ఇవాళ వచ్చింది అయితే చాలా పాజిటివ్ అప్డేట్. హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఎందుకని గ్యాప్ అప్ లో ఓపెన్ అయిందన్న దానికి రీజన్ మోస్ట్లీ మనందరికీ ఐడియా ఉంటుంది. బికాస్ నిన్న మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత ఆర్బీఐ వాళ్ళు హెచ్డిఎఫ్సి బ్యాంక్ మీద ప్రీవియస్ గా విధించిన కొన్ని రెస్ట్రిక్షన్స్ ని పార్షియల్ గా లిఫ్ట్ చేశారన్న అప్డేట్ తో హెచ్డిఎఫ్సి బ్యాంక్ పెరిగిందన్న విషయం మనకు అర్థమవుతుంది. బట్ దీనికి బ్యాక్ ఉన్న డేటాని మాట్లాడుకుంటే డిసెంబర్ 2020 ఆర్బీఐ వాళ్ళు హెచ్డిఎఫ్సి బ్యాంక్ తో మీరు కొత్తగా ఎటువంటి క్రెడిట్ కార్డ్స్ ని ఇష్యూ చేయొద్దు, అలాగే డిజిటల్ సైడ్ ఎటువంటి కొత్త అనౌన్స్మెంట్స్ ని కూడా ఇవ్వద్దనేలాగా వీళ్ళ మీద రిస్ట్రిక్షన్స్ అయితే విధించారు. ఇలా ఎందుకని ఆర్బీఐ రిస్ట్రిక్షన్స్ ని విధించింది? దానికి ముందు 2 years నుంచి కూడా కంటిన్యూస్ గా హెచ్డిఎఫ్సి బ్యాంక్ రిలేటెడ్ గా టెక్నికల్ గ్లిచెస్ వస్తుండడం, వీళ్ళు ఎంత కరెక్ట్ చేద్దామని ప్రయత్నిస్తున్నా అగైన్ అండ్ అగైన్ వస్తున్న టెక్నికల్ గ్లిచెస్ ని బేస్ చేసుకుని ఆర్బీఐ వాళ్ళ డెసిషన్ అయితే తీసుకున్నారు. అలా తీసుకున్న 8 months తర్వాత అగైన్ ఆర్బీఐ వాళ్ళు మీరు క్రెడిట్ కార్డ్స్ ని కొత్తగా క్రెడిట్ కార్డ్స్ ని ఇష్యూ చేయొచ్చు అని హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాళ్ళకైతే అనుమతి ఇవ్వడం జరిగింది. పార్షియల్ గా లిఫ్ట్ చేశారు, కంప్లీట్ గా కాదు. ఇంకా కూడా వీళ్ళ సైడ్ నుంచి వచ్చే డిజిటల్ అనౌన్స్మెంట్స్ మీద బ్యాన్ అయితే లిఫ్ట్ చేయలేదు. హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాళ్ళు హెచ్డిఎఫ్సి డిజిటల్ 2.0 అని కొత్త ఇనిషియేటివ్స్ అనౌన్స్ చేయడానికి కూడా రెడీగా ఉన్నారు. వన్స్ ఆర్బీఐ వాళ్ళు బ్యాన్ ని లిఫ్ట్ చేస్తే ఒక సెగ్మెంట్ లో లీడర్ గా ఉన్న వాళ్ళని ఆ సెగ్మెంట్ లో మీరు బిజినెస్ చేయొద్దు అని చెప్తే ఆ సెగ్మెంట్ కి సంబంధించిన మార్కెట్ షేర్ ఆ లీడర్ కోల్పోవాల్సి వస్తుంది. క్రెడిట్ కార్డ్ సెగ్మెంట్ లో హెచ్డిఎఫ్సి బ్యాంక్ లీడింగ్ పొజిషన్ లో ఉన్నారు. నవంబర్ 2020 ఆ పాయింట్ ఆఫ్ టైమ్ లో 1,54 lakh క్రెడిట్ కార్డ్స్ దగ్గరగా వాళ్ళ అండర్ లో ఉంటే రిస్ట్రిక్షన్స్ తో ప్రెసెంట్ అది 1.48 గా ఉంది. మీరు గమనిస్తే సేమ్ పీరియడ్ లో ఎస్బీఐ కార్డ్స్ వాళ్ళు వాళ్ళ మార్కెట్ షేర్ ని పెంచుకున్నారు. ఐసిఐసిఐ బ్యాంక్ వాళ్ళు కూడా వాళ్ళ మార్కెట్ షేర్ ని క్రెడిట్ కార్డ్ సెగ్మెంట్ లో పెంచుకోవడం జరిగింది. బట్ వన్స్ ప్రెసెంట్ ఉన్న రిస్ట్రిక్షన్స్ లిఫ్ట్ చేసిన తర్వాత హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాళ్ళు చెప్తున్నది నెక్స్ట్ 3 to 4 months లో ప్రీవియస్ గా మా పొజిషన్ ఏదైతే ఉందో ఆ పొజిషన్ ని మేము అగైన్ రీగెయిన్ చేస్తాం, ప్రీవియస్ గా ఉన్న మార్కెట్ షేర్ ని అగైన్ గెయిన్ చేసే ప్రయత్నం చేస్తామని హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాళ్ళైతే కామెంట్ చేయడం జరిగింది. బట్ ఓవరాల్ గా ఎవరైతే హెచ్డిఎఫ్సి బ్యాంక్ లో ఇన్వెస్ట్ చేశారో ఇప్పుడు వచ్చింది పాజిటివ్ అప్డేట్. అండ్ ఫర్దర్ గా కూడా స్టాక్ రిలేటెడ్ గా పాజిటివ్ మూవ్ ఉంటుందని మోస్ట్ ఆఫ్ ద బ్రోకింగ్ ఫిర్మ్స్ అన్ని కూడా టార్గెట్ అయితే అప్గ్రేడ్ చేయడం జరిగింది.
టాటా మోటార్స్ వాళ్ళు టిగో రిలేటెడ్ గా ఎలక్ట్రిక్ వెహికల్ అయితే ఇవాళ లాంచ్ చేయడం జరిగింది. వీటి రిలేటెడ్ గా సేల్స్ ఆగస్ట్ 31 నుంచి స్టార్ట్ అవుతాయంటున్నారు. ఈ సెగ్మెంట్ లో ఆల్రెడీ టాటా మోటార్స్ వాళ్ళు వెహికల్స్ అయితే సెల్ చేస్తున్నారు. టిగో రిలేటెడ్ గా కూడా ఈవీ వెర్షన్ అయితే వీళ్ళు లాంచ్ చేయడం జరిగింది. సో మిగిలిన కార్ కంపెనీస్ కంటే కూడా టాటా మోటార్స్ వాళ్ళు ఎలక్ట్రిక్ స్పేస్ ప్యాసింజర్ వెహికల్ సెగ్మెంట్ లో టైం టు టైం కొత్త మోడల్స్ అయితే లాంచ్ చేస్తున్నారు. ఇది మనం టాటా మోటార్స్ ఈవీ స్పేస్ రిలేటెడ్ గా పాజిటివ్ గా తీసుకోవచ్చు. నెక్స్ట్ కెనరా బ్యాంక్ గురించి మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. డిసెంబర్ 2020 2000 crores దగ్గరగా వాళ్ళు క్యూఐపీ ద్వారా రైజ్ చేశారు. అగైన్ ఇప్పుడు అనదర్ క్యూఐపీ తో మార్కెట్ లోకి వచ్చారు. క్యూఐపీ అంటే క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ప్లేస్మెంట్ మీన్స్ వీళ్ళకి సంబంధించిన ఈక్విటీని పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కి సర్టైన్ ప్రైస్ లో వాళ్ళకి కేటాయించడం జరుగుతుంది. ఏ బ్యాంక్ అయినా క్యూఐపీ ద్వారా మనీని రైజ్ చేస్తుందంటే మనం పాజిటివ్ గానే తీసుకోవచ్చు. బట్ ఈ మనీని బ్యాంక్ ఎలా యూటిలైజ్ చేసుకుంటుంది అనేది మెయిన్ క్వశ్చన్. బికాస్ బ్యాంక్స్ రిలేటెడ్ గా టైం టు టైం మార్కెట్ గమనించేది నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్. వీళ్ళు ఎవరికైతే లోన్స్ ఇచ్చారో వాళ్ళు వీళ్ళకి సకాలంలో వడ్డీ కడుతున్నారా లేదా అనేది మార్కెట్ గమనిస్తుంది. బట్ ఓవరాల్ గా ఇలా ఫండ్స్ ని రైజ్ చేయడం అండ్ ఈవెన్ ఈ క్యూఐపీలో కూడా పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించారనడం కూడా స్టాక్ ని వాళ్ళ పాజిటివ్ గా మూవ్ చేయడం జరిగింది. నెక్స్ట్ కావేరీ సీడ్స్ గురించి మాట్లాడుకోవాలి. ఆగస్ట్ 25th కంపెనీ బైబ్యాక్ రిలేటెడ్ ఒక అప్డేట్ అయితే చేస్తారని చెప్తున్నారు. సో బోనస్, బైబ్యాక్, స్టాక్ స్ప్లిట్ ఇలాంటి ఏ అప్డేట్స్ వస్తున్నా స్టాక్ పాజిటివ్ గానే రియాక్ట్ అవుతుంది. అదే ఇవాళ మనకి స్టాక్ లో అయితే కనిపించింది. సో ఆగస్ట్ 25th ఎంతలో బైబ్యాక్ చేస్తున్నారు అండ్ ఎంత క్వాంటిటీ అనే ఒక డీటెయిల్స్ మనకి అప్డేట్ అవుతాయి. క్యాడిలా హెల్త్ కేర్ గురించి మాట్లాడుకోవాలి. లాస్ట్ 1 month లో నియర్లీ 15% దగ్గరగా స్టాక్ ఫాల్ అయింది. బట్ నిన్న మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత వీళ్ళకి క్యాన్సర్ రిలేటెడ్ ఒక డ్రగ్ లినాలిడోమైడ్ డ్రగ్ రిలేటెడ్ గా యూఎస్ఎఫ్డీఏ అప్రూవల్ అయితే రావడం జరిగింది. ఈ సెగ్మెంట్ లో వస్తున్న డ్రగ్స్ కి మార్కెట్ చాలా పెద్దదిగా ఉంటుంది అండ్ మార్జిన్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఇలా వచ్చిన అప్డేట్ తో స్టాక్ 2% దగ్గరగా ర్యాలీ అయింది. నెక్స్ట్ మల్టిపుల్ అప్డేట్స్ కనిపిస్తున్నాయి రోడ్ టెప్ స్కీమ్ అని. సో దీని గురించి మాట్లాడండి అంటున్నారు. సో ఇది చాలా సింపుల్ గా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇండియన్ మ్యానుఫ్యాక్చరర్స్ ఉంటారా, వాళ్ళు చేసే ఎక్స్పోర్ట్స్ కి గవర్నమెంట్ ఇస్తున్న ఇన్సెంటివ్ ఇది. ఇన్ సింపుల్ టర్మ్స్ ఎక్స్పోర్ట్ ని ఎంకరేజ్ చేయడానికి గవర్నమెంట్ ఇచ్చే బెనిఫిట్ లా చూడొచ్చు. కానీ ప్రీవియస్ గా ఉన్న బెనిఫిట్ ని కొన్ని సెక్టార్స్ కి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అయితే రిమూవ్ చేసింది. ఫార్మా, కెమికల్, స్టీల్ అండ్ మెటల్ కంపెనీస్ కి మేము ఈ బెనిఫిట్ ఇవ్వాల్సిన నీడ్ లేదు, అవి బెటర్ గానే పర్ఫార్మ్ చేస్తున్నాయని వాటిని రిమూవ్ చేస్తూ ఈవెన్ ఆటో కంపెనీస్ కూడా ప్రీవియస్ గా ఇస్తున్న బెనిఫిట్ కంటే కూడా కొంత బెనిఫిట్ తగ్గించడం జరిగింది. నెక్స్ట్ షుగర్ స్టాక్స్ గురించి మాట్లాడుకోవాలి. ఓపెనింగ్ గ్యాప్ డౌన్ లో అయింది, అక్కడి నుంచి ర్యాలీ అవుతున్నా అగైన్ మోస్ట్ ఆఫ్ ద షుగర్ స్టాక్స్ ఇవాళ మనకి నెగిటివ్ లో క్లోజ్ అయ్యాయి. దీనికి మెయిన్ రీజన్ మన ఇండియన్ గవర్నమెంట్ షుగర్ కంపెనీస్ ఇక్కడ నుంచి వాళ్ళ షుగర్ని ఇతర కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేస్తుంటే ఎక్స్పోర్ట్ చేస్తున్నందుకు గాను సబ్సిడీని ప్రొవైడ్ చేస్తాయి. ఎక్స్పోర్ట్ సబ్సిడీ మీన్స్ మీరు ఎక్స్పోర్ట్ చేయండి, మీరు ఎక్స్పోర్ట్ చేస్తున్న ప్రైస్ కంటే కూడా మేము ఇంకొంత ప్రైస్ మీకు ఎక్స్ట్రాగా పే చేస్తాం. బికాస్ అలా పే చేస్తేనే ఇక్కడ ఉన్న షుగర్ కంపెనీస్కి అడ్వాంటేజ్ క్రియేట్ అవుతుంది, లేదంటే అవి లాస్లో ఎక్స్పోర్ట్ చేయాల్సి ఉంటుంది. సో దాన్ని బ్యాలెన్స్ చేయడం కోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కొంత మొత్తంలో స్పెండ్ చేస్తూ ఉంటుంది. కానీ గ్లోబల్గా మనకి షుగర్ ప్రైసెస్ పెరుగుతున్నాయి కదా, మంచి రేట్లే వస్తున్నాయి కదా గ్లోబల్గా. మరి గ్లోబల్గా మంచి రేట్లు ఉన్నప్పుడు గవర్నమెంట్ ఎందుకు సబ్సిడీ ప్రొవైడ్ చేయాలి, మేము మా సబ్సిడీని వెనక్కి తీసుకుంటామని ఎలాగా? ప్రీవియస్ గానే ఇండియన్ గవర్నమెంట్ సబ్సిడీని కొంతవరకు తగ్గించింది, అగైన్ ఇస్తున్న సబ్సిడీని తగ్గించబోతుందన్న అప్డేట్స్ మనకు వచ్చేసరికి మోస్ట్ ఆఫ్ ద షుగర్ స్టాక్స్ లో మనకి అది నెగిటివ్ గా అయితే ఇంపాక్ట్ అయితే అవ్వడం జరిగింది. కానీ గుర్తుంచుకోవాల్సింది ప్రెసెంట్ ఉంటున్న మోస్ట్ ఆఫ్ ద షుగర్ కంపెనీస్ వాళ్ళు షుగర్ రిలేటెడ్ గా కాదు మార్కెట్ ఇంతలా వాటికి రివార్డ్ చేస్తున్నది ఇథనాల్ స్టోరీని నమ్మి. సో డొమెస్టిక్ ఆర్ గ్లోబల్ గా ఉన్న షుగర్ ప్రైజెస్ కొంతవరకు టెంపరీగా నెగిటివ్ గా పాజిటివ్ గా ఇంపాక్ట్ చేస్తున్నా ఓవరాల్ థీమ్ అంతా ప్లే అవుతున్నది ఇథనాల్ స్టోరీ. సో ఇథనాల్ రిలేటెడ్ గా వచ్చే అప్డేట్స్ మాత్రమే వీటి రిలేటెడ్ గా ఒక మేజర్ ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేస్తాయి. అండ్ యాజ్ ఆఫ్ నో ఉన్న అప్డేట్ నెగిటివే, బట్ అది స్ట్రాంగ్ నెగిటివ్ గా చూడడానికి లేదు. నెక్స్ట్ ISGEC గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళకి 2 గ్యాస్ ఫైర్డ్ బాయిలర్స్ రిలేటెడ్ గా ఇండియన్ నేవీ దగ్గర నుంచి ఆర్డర్స్ అయితే లభించడం జరిగింది. నెక్స్ట్ డిఫెన్స్ సెగ్మెంట్ లో 2 కంపెనీస్ గురించి మాట్లాడుకోవాలి. అందులో ఫస్ట్ భారత్ డైనమిక్స్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు ఒక అడ్వాన్స్డ్ షార్ట్ రేంజ్ ఎయిర్ టు ఎయిర్ మిసైల్స్ ఒక ఫెసిలిటీని, మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీని ఇండియాలో స్టార్ట్ చేస్తారంటున్నారు. వాటి రిలేటెడ్ గా పనుల్ని స్టార్ట్ చేసి FY23 లోపు అక్కడ ఆపరేషన్స్ అయితే స్టార్ట్ చేస్తాం, అక్కడ ప్రొడక్షన్ అయితే స్టార్ట్ అవుతుంది అంటున్నారు. షార్ట్ రేంజ్ ఎయిర్ టు ఎయిర్ మిసైల్స్ రిలేటెడ్ గా ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తారు అని చెప్పడంతో స్టాక్ ఇవాళ మనకి 4% దగ్గరగా ర్యాలీ అయింది. నెక్స్ట్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళకి 5375 crore విలువ చేసే ఒక కాంట్రాక్ట్ GE ఏవియేషన్ దగ్గర నుంచి వచ్చింది. ఇది ఒక US కంపెనీ. సో ఈ కాంట్రాక్ట్ దేని రిలేటెడ్ గా తేజస్ ఎయిర్ క్రాఫ్ట్ ఉంటుంది కదా, దాని రిలేటెడ్ గా ఇంజిన్స్ ని తయారు చేయడానికి. సో GE ఏవియేషన్ వాళ్ళతో ఇది ఫస్ట్ టైం కాంట్రాక్ట్ కాదు, లాస్ట్ 16 years నుంచి హిందుస్థాన్ ఏరోనాటిక్స్ వాళ్ళు రిలేషన్ అయితే మెయింటైన్ చేస్తున్నారు. బట్ ఈ ఆర్డర్ ఒక సైజ్ 5300 crores దగ్గరగా పెద్ద ఆర్డర్ అవడంతో స్టాక్ ఇవాళ 5% దగ్గరగా మూవ్ అయింది. నెక్స్ట్ సుబెక్స్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు ఒక మల్టీ ఇయర్ కాంట్రాక్ట్ అయితే విన్నారు. నియర్లీ 5 years దగ్గరగా ఒక కాంట్రాక్ట్ ని టెలికాం కంపెనీ అయిన దిరాగ్ వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళు విన్ అవ్వడం జరిగింది. ఇది మాల్దీవ్స్ లో ఉన్న ఒక టెలికాం ఆపరేటర్. వీళ్ళకి 500,000 దగ్గరగా సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అండ్ ప్రెసెంట్ గమనిస్తున్న మోస్ట్ ఆఫ్ ద టెలికాం కంపెనీస్ అన్ని కూడా 5G కి అప్గ్రేడ్ అవుతున్నాయి. అందులో భాగంగానే వీళ్ళ రిలేటెడ్ గా ఇంటిగ్రేటెడ్ రెవెన్యూ అష్యూరెన్స్ అండ్ ఫ్రాడ్ మేనేజ్మెంట్ రిలేటెడ్ గా ఉన్న వర్క్ ని సుబెక్స్ వాళ్ళకి 5 year కాంట్రాక్ట్ రూపంలో అయితే వీళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. ఇలా కాంట్రాక్ట్ విన్ అయ్యారు అనగానే స్టాక్ నియర్లీ 7% దగ్గరగా ర్యాలీ అయ్యి ఓవరాల్ గా 3% దగ్గరగా పాజిటివ్ గెయిన్స్ తో క్లోజ్ అయింది. నెక్స్ట్ IRCTC గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు ఎప్పుడైతే స్టాక్ స్ప్లిట్ అని అనౌన్స్మెంట్ చేశారో అప్పటి
నుంచి కూడా మంచిగా స్టాక్ ప్రైస్ లో పాజిటివ్ సెంటిమెంట్ అయితే బిల్డ్ అవుతుంది. అండ్ ఇవాళ కూడా ఇండియన్ రైల్వేస్ దగ్గర నుంచి ఒక అప్డేట్ కనిపిస్తుంది. సో ఇది అఫీషియల్ కాదు, సోర్సెస్ దగ్గర నుంచి వస్తున్నది. ఇండియన్ గవర్నమెంట్ వాళ్ళు ప్రీవియస్ గా ప్రైవేట్ ప్లేయర్స్ కొన్ని రూట్స్ లో ట్రైన్స్ ని ఆపరేట్ చేసేందుకు బిడింగ్ అయితే ఇన్వైట్ చేశారు కదా. సో కొన్ని రూట్స్ ని ప్రైవేట్ ప్లేయర్స్ కి ఇవ్వాలన్నట్టు ఇండియన్ రైల్వేస్ వాళ్ళు భావిస్తున్నారు కదా. అందులో ఐఆర్సీటీసీ వాళ్ళు కూడా పాల్గొంటున్నారు. ప్రెసెంట్ వస్తున్న అప్డేట్ ప్రీవియస్ గా ఉన్న టర్మ్స్ అండ్ కండిషన్స్ ని ఇంకా లుక్రేటివ్ గా చేంజ్ చేసి, ఇంకా వస్తున్న వాళ్ళకి అట్రాక్టివ్ గా చేంజ్ చేసి, ఇంకా ఎక్కువ బిడ్స్, ఇంకా ఎక్కువ ప్రైవేట్ ప్లేయర్స్ వచ్చేలాగా ఇండియన్ రైల్వేస్ వాళ్ళు చేంజెస్ ని చేయబోతున్నారు అనడంతో వీటిలో పార్టిసిపేట్ చేసిన ప్లేయర్స్ కి ఇంకా ఫర్దర్ అడ్వాంటేజ్ క్రియేట్ అవుతుంది. కాబట్టి వీటి రిలేటెడ్ గా ఆల్రెడీ ఐఆర్సీటీసీ వాళ్ళు పాల్గొంటున్నారు కాబట్టి వీళ్ళకి కూడా అడ్వాంటేజ్ ఉంటుందని ఒక పాజిటివ్ హోప్స్ తో స్టాక్ ఇవాళ పాజిటివ్ గా మూవ్ అయింది. నిన్నటి వీడియోలో మాట్లాడుకున్న 2 కంపెనీస్ గురించి మాట్లాడుకోవాలి. ఒకటి ఫెమ్ ఇండస్ట్రీస్, వీళ్ళు ఓలా S1 అలాగే S1 Pro రిలేటెడ్ గా కొన్ని పార్ట్స్ ని సప్లై చేస్తున్నారు అనుకున్నాం కదా. వీళ్ళ కాన్ఫరెన్స్ కాల్ రిలేటెడ్ గా కొన్ని అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. అప్డేట్స్ ని గమనిస్తే మెయిన్ ఇంపార్టెంట్, వీళ్ళు ఓలా వాళ్ళకి మాత్రమే కాదు ఇతర ఈవీ మ్యానుఫ్యాక్చరర్స్ కూడా వీళ్ళ పార్ట్స్ ని సప్లై చేస్తున్నారని, అండ్ ఫర్దర్ వాళ్ళ కాన్ఫరెన్స్ కాల్ లో ఉన్న ఇంపార్టెంట్ డేటాను కూడా మీకు మార్నింగ్ 9 అరౌండ్ టెలిగ్రామ్ లో అయితే అప్డేట్ చేశాను. అండ్ VST టిల్లర్స్ ట్రాక్టర్స్ గురించి మనం నిన్నటి వీడియోలో మాట్లాడుకున్నాం. నిన్న స్ట్రాంగ్ గా ర్యాలీ అయింది అండ్ ఇవాళ కూడా చాలా స్ట్రాంగ్ గా ర్యాలీ అయింది. నేను నిన్నటి వీడియోలో మాట్లాడుతూ 10% దగ్గరగా స్టాక్ మూవ్ అయింది. బట్ వాళ్ళు చేసిన కామెంట్స్ నిజంగా రిఫ్లెక్ట్ చేయగలిగినట్లయితే 10% కాదు, ఒక స్ట్రాంగ్ గ్రోత్ పొటెన్షియల్ ఉందని ఒక కామెంట్ కూడా నిన్నటి వీడియోలో చేశాను. దానికి మెయిన్ రీజన్ వీళ్ళు చెప్పిన టాప్ గ్రోతే. లాస్ట్ ఇయర్ FY21 లో 750 crore గా ఉన్న వాళ్ళ రెవెన్యూని FY22 కి 1000 crores కి తీసుకువెళ్తారండం. అండ్ FY25 నాటికి 3000 crores కి తీసుకువెళ్తారండం. టాప్ లైన్ లో అంత స్ట్రాంగ్ గ్రోత్ ని వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉండడం మార్కెట్ ని అయితే సర్ప్రైజ్ చేసింది. మార్కెట్ దాన్ని పాజిటివ్ గా తీసుకుంటూ ఇవాళ కూడా స్టాక్ నియర్లీ 17% దగ్గరగా ర్యాలీ అయింది. నెక్స్ట్ తేజస్ నెట్వర్క్స్ గురించి మాట్లాడుకోవాలి. రీసెంట్ డేస్లో మనకి ఆఫ్ఘనిస్తాన్లో ఇష్యూ అరైజ్ అయినప్పుడు అక్కడ బిజినెస్ చేస్తున్న కంపెనీస్ అని మనం తేజస్ నెట్వర్క్స్ గురించి మాట్లాడుకున్నాం. వీళ్ళు ఇవాళ ఇచ్చిన అప్డేట్, మాకు ఆఫ్ఘనిస్తాన్లో ప్రాజెక్ట్స్ ఉన్నాయి కానీ అవి మేము కంప్లీట్ చేసాం, కొత్తగా మేము కంప్లీట్ చేయాల్సిన ప్రాజెక్ట్స్ ఏవి లేవు కాబట్టి అక్కడ అన్సర్టెనిటీ ఉన్నా మేము ఇంపాక్ట్ అయ్యే ఒక కండిషన్ ప్రెజెంట్ మాకు లేదనే ఒక అప్డేట్ వీళ్ళ దగ్గర నుంచి అయితే కనిపిస్తుంది. సో అక్కడ అన్సర్టెనిటీ ఉంది కాబట్టి వీళ్ళ ప్రాజెక్ట్స్ రిలేటెడ్గా కూడా అన్సర్టెనిటీ ఉంటుందేమో అని స్టాక్ రీసెంట్ టైమ్స్లో లోయర్ సర్క్యూట్స్కి అయితే మూవ్ అవుతుంది. బట్ ఇవాళ ఒక క్లారిటీ ఇవ్వడంతో ఆ లోయర్ సర్క్యూట్స్ అయితే బ్రేక్ అయ్యాయి. నెక్స్ట్ రుచి సోయా అలాగే పతాంజలి IPO గురించి మాట్లాడుకోవాలి. రుచి సోయా రిలేటెడ్గా FPO రాబోతుందని మాట్లాడుకున్నాం కదా. 4300 crores విలువ చేసే FPO. వాటి రిలేటెడ్గా రామ్దేవ్ గారి నుంచి కొన్ని ఇంపార్టెంట్ స్టేట్మెంట్స్ అయితే కనిపిస్తున్నాయి. రుచి సోయా గురించి తను చెప్తున్నది, ప్రెసెంట్ రైజ్ చేస్తున్న 4300 crores తో రుచి సోయాని డెట్ ఫ్రీగా చేస్తామని, అండ్ ఫర్దర్గా వర్కింగ్ క్యాపిటల్ రిలేటెడ్గా కూడా ఇంప్రూవ్మెంట్ ఉంటుందని. వీటి గురించి మాట్లాడుతూ పతాంజలి గురించి కూడా కొన్ని ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్స్ అయితే చేశారు. పతాంజలి IPO నెక్స్ట్ ఇయర్లో రాబోతుందని, అండ్ వాళ్ళ టార్గెట్ హిందుస్థాన్ యూనిలివర్ని బీట్ చేయడం అని చెప్తున్నారు. ప్రెసెంట్ హిందుస్థాన్ యూనిలివర్ ఒక మార్కెట్ క్యాపిటల్ 5 lakh crore దగ్గరగా ఉంది. కానీ పతాంజలి అండ్ ఎగ్జిస్టింగ్ గా మార్కెట్లో ఉన్న రుచి సోయా రిలేటెడ్గా ఈ 2 కంపెనీస్ కలిసి ఫ్యూచర్లో హిందుస్థాన్ యూనిలివర్ కంటే కూడా బెటర్ బిజినెస్ అండ్ బెటర్ మార్కెట్ క్యాపిటల్ ని స్టాక్ మార్కెట్లో ఉంచుతారనేలాగా రామ్దేవ్ గారి దగ్గర నుంచి కామెంట్స్ అయితే వినిపిస్తున్నాయి. నెక్స్ట్ ఇవాళ మేక్ మనీ ఫైన్ కెమ్ అలాగే మేక్ మనీ ఆర్గానిక్స్ అయితే మార్కెట్లో లిస్ట్ అవడం జరిగింది. సో కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఇక్కడ 35% దగ్గరగా లాస్ ఉంది, ఇక్కడ 194% దగ్గరగా గెయిన్ ఉందని. ఇవి 2 ప్రీవియస్గా కంబైన్డ్గా ఉండేవి, మేక్ మనీ ఆర్గానో కెమికల్స్ అని. కానీ వీళ్ళ రిలేటెడ్గా ఉన్న బిజినెస్ని డీమర్జర్ చేస్తూ మేక్ మనీ ఫైన్ కెమ్ని అయితే మార్కెట్లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ రెస్ట్ ఆఫ్ ద కంపెనీని మేక్ మనీ ఆర్గానిక్స్గా ఉంచారు. సో ఈ మేక్ మనీ ఆర్గానిక్స్ రిలేటెడ్గా 1000 షేర్స్ హోల్డ్ చేస్తున్న వాళ్ళకి నియర్లీ 94 షేర్స్ దగ్గరగా మేక్ మనీ ఫైన్ కెమ్ని అయితే అలాట్ చేశారు. కానీ ఇవి డీమర్జర్ చేయకముందు ఉన్న ప్రైస్ కంటే కూడా ఇవి డీమర్జర్ అయి మార్కెట్లో లిస్ట్ అని కంబైన్డ్ ప్రైస్ ఉంది కదా, ఇప్పుడున్న ప్రైస్ని యాడ్ చేస్తున్నా, ఇది ఆ ప్రైస్ కంటే తక్కువే. అండ్ గుర్తుంచుకోవాల్సింది 2 స్టాక్స్ కూడా T2T సెగ్మెంట్లో ఉన్నాయి. T2T సెగ్మెంట్లో ఉందంటే మీరు ఇంట్రాడే చేయడానికి ఎలిజిబుల్ కాదు. మీరు డీమ్యాట్లోకి తీసుకున్న తర్వాతే, మీన్స్ డెలివరీకి తీసుకున్న తర్వాతే నెక్స్ట్ సెల్ చేయాల్సి ఉంటుంది. మీన్స్ బై చేసిన తర్వాత డీమ్యాట్లోకి వచ్చిన తర్వాత సెల్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి వీటిల్లో ఎటువంటి ఇంట్రాడే యాక్టివిటీ నెక్స్ట్ కమింగ్ డేస్లో మనం తీసుకోలేం. నెక్స్ట్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ని ఒక్కటి చేంజ్ చేశాను, రెస్ట్ ఆఫ్ ద డేటా అంతా కూడా ఎలా మనం గమనిస్తున్నామో సేమ్ డేటానే ఉంచుతున్నాను. బికాస్ రీసెంట్ డేస్లో ఈ లెవెల్స్ దగ్గర మార్కెట్ రిలేటెడ్గా ఎక్కువ ప్రైస్ యాక్షన్ కనిపిస్తుంది కాబట్టి ఫర్దర్గా కూడా ఈ లెవెల్స్ ఇంపార్టెంట్ లెవెల్స్గా ఉండబోతున్నాయని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ నిఫ్టీ ఆప్షన్ చైన్ని మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. 26th August మంత్లీ ఎక్స్పైరీ కాంట్రాక్ట్ డేటాను గమనిస్తే ప్రీవియస్ డేస్ నుంచి కంటిన్యూ అవుతున్న డేటానే. ఇందామని కాల్ రేటింగ్ కంటే ఇందామని పుట్ రేటింగ్ మనకి స్ట్రాంగ్గా ఉంది. మీన్స్ మార్కెట్ టాప్ సైడ్కి వెళ్తుందని పుట్ రైటర్స్ బిలీవ్ చేస్తున్నారు. బట్ ఆ డేటా కాకుండా రెస్ట్ ఆఫ్ ద డేటా మాట్లాడుకుంటే ఇక్కడ నుంచి టాప్ సైడ్కి వెళ్తుంటే 17,000 దగ్గర ఓవరాల్ డేటా 70,000 అండ్ ఇంట్రాడేలో 28,000 దగ్గరగా కాంట్రాక్ట్స్ బిల్డ్ అవుతున్నాయి. అండ్ డౌన్ సైడ్ 16,500 దగ్గర 92,000 దగ్గరగా కాంట్రాక్ట్స్ అండ్ ఇంట్రాడేలో కూడా 11,000 దగ్గరగా కాంట్రాక్ట్స్ బిల్డ్ అవుతున్నాయి. సో 16,500 to 17,000 అన్నట్టు డేటా కనిపిస్తూ ఉంటుంది. బట్ మనం ప్రీవియస్ డేస్ నుంచి అనుకుంటున్నది 16,400 to 16,800 ఆ 400 పాయింట్ జోన్ని గమనిద్దామని. సో ఫర్దర్గా కూడా 400 పాయింట్ జోన్నే మనం గమనించవచ్చు. సో ఫైనల్లీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో. నచ్చిందా? నచ్చితే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే
ఛానల్లో ఉన్న కంటెంట్ని గమనించండి. ఇఫ్ ఆ కంటెంట్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.